నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీధర్ అన్న దుబాయ్. ఈరోజు కామారెడ్డి జిల్లా సదాశివనగరం మండలం వజ్జపల్లి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరుని కళ్యాణం మహోత్సవం జరిగిందన్నట్టు. ఈ కళ్యాణం జరుపుకోవడానికి, ఈ పండగని సెలబ్రేషన్ చేసుకోవడానికి పెద్ద చరిత్ర ఉంది. కానీ మీకు చిన్నగా అర్థమయ్యే విధంగా ఈ చెప్పడానికే నాకు ఒక ప్రయత్నం. అదేవిధంగా 3 రోజుల పండగని కన్నుల పండుగగా చేసుకురు గ్రామ ప్రజలందరూ. ఆ వీడియోని మీరు మొత్తం కంటిన్యూ చేస్తేనే అర్థమవుతుంది. దాదాపు 30-35 సంవత్సరాల క్రితం ప్రతిరోజు సాయంత్రం ఏదో ఒక అద్భుతమైన వెలుగు సమీపంలోని రైతులకు గుడి ఉన్న ప్రదేశంలో కనిపించడం జరిగింది. దాన్ని గమనించిన రైతులు శ్రీ రాజరాజేశ్వర స్వామివారి మహిమగా గుర్తించి పూజలు చేయడం ప్రారంభించినారు. వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించడం జరిగింది. అప్పుడు గ్రామ ప్రజలు దేవాలయ కమిటీగా ఏర్పడి గుడి నిర్మించడం జరిగింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు కన్నుల పండుగగా శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. మూడు రోజుల కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి హోమం, కళ్యాణం, అభిషేకం, అన్నదానం, ఒగ్గు కథ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా పంతులు ఫస్ట్ ఏది స్టార్ట్ చేసినా గణపతి పూజ నిర్వహించిన తర్వాతనే ఏదైనా స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ గణపతి పూజ నిర్వహించడం జరుగుతుంది. గణపతి పూజ నిర్వహించిన తర్వాత హోమం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. అయ్యవార్లు అయితే హోమంకు అంతా సిద్ధం చేస్తున్నారు. హోమం యొక్క విశిష్టత ఏమిటంటే, హోమం జరుపుకోవడం వల్ల గ్రామంలో సుఖ సంతోషాలు, పాడి పంట, ఆరోగ్యం, గ్రామం అభివృద్ధి చెందాలని గ్రామ ప్రజలు హోమం నిర్వహించడం జరుగుతుంది. హోమంలో కూర్చున్న భక్తులు శ్రీ స్వామివారిని తలుచుకుంటూ వేద పండితులను అనుసరిస్తూ హోమంని జరుపుకుంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. కావున స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా 3 రోజుల పాటు అన్నదానం పెట్టడం జరిగింది. అన్నపూర్ణ సదాపూర్ణే అన్నదాత సుఖీభవ అని పెద్దలు చెప్పారు. అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పది. అటువంటి అన్నదానం అన్నపూర్ణ దేవి ప్రసాదంగా భక్తులు స్వీకరిస్తారు. శ్రీ రాజరాజేశ్వరుని కళ్యాణోత్సవంలో భాగంగా 3 రోజుల పాటు అన్నదానం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో కూరగాయలతో నుంచి పడితే అన్నం వడ్డించేటప్పటి నుంచి భక్తులు కానీ గ్రామ ప్రజలు కానీ నిజంగా తీసుకున్న పద్ధతి కానీ ఎంతో నచ్చింది. ఇంకోటి, ఈ పని నాది నీది అనుకోకుండా అందరి కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి దేవుని కృపకు పాత్రులైనారు. అన్నదాన కార్యక్రమంలో భాగంగా పెద్దలు, పిల్లలు స్వామివారి సేవలో పాలు పంచుకోవడం జరిగింది.
ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఆ భగవంతుని ప్రసాదం స్వీకరించినారు. ప్రతి సంవత్సరం గ్రామ ప్రజలంతా కలిసి ధ్వజస్తంభానికి పూజలు చేసి జెండా ఎగరవేయడం జరుగుతుంది. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా రెండవ రోజు శ్రీ రాజరాజేశ్వరునికి గ్రామంలో ప్రతి ఇంటి నుండి కలశాన్ని పుదిచ్చి బిందెలతో గంగాజలాన్ని తీసుకొని మేళతాళాల మధ్య ఊరేగింపుగా వెళ్ళారు. ఆ కలశాన్ని తీసుకొని గుడి చుట్టూ తిరిగి పండితులు మంత్రాలు చదవగా వేద మంత్రాల సాక్షిగా అభిషేకం నిర్వహించారు. దేవాలయ కమిటీ వారు ఒక్కొక్కరిని భక్తులని లోనికి పంపిస్తూ అభిషేకాన్ని నిర్వహిస్తున్నారు. పరమశివునికి ఎంతో ఇష్టమైన గంగాజలాన్ని ఆ శివునిపై పోస్తే పరమశివుడు పులకరించిపోయి కోరిన కోరికలు కోరిన అభిష్టాలన్నీ నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ గుడి ప్రాంగణం మొత్తం భక్తి భావనతో నిండిపోయింది.
ఈ అభిషేకం అయిపోయిన తర్వాత భక్తులంతా ఒక చోట కూర్చుని తర్వాత ఆ పరమశివుణ్ణి అలంకరించిన తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు భక్తులు. ఉత్సవంలో చివరి రోజైన 3వ రోజు శ్రీ రాజరాజేశ్వరుని కళ్యాణం కొరకు గుడి నుండి శివపార్వతులను ఎదుర్కొని వచ్చి డప్పు మేళాలతో మంగళహారతులతో ఎదుర్కొని వచ్చి అదేవిధంగా ప్రతి ఇంటి నుండి ఓడి బియ్యాన్ని తీసుకొచ్చి గుడి దగ్గర ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ శివపార్వతుల కళ్యాణం గురించి ప్రతి ఒక్కటి సిద్ధం చేస్తున్న భక్తులు. గుడి దగ్గర పూజారి దండకం వేస్తున్నాడు. కళ్యాణంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఆ దేవుని ఆశీస్సులు తీసుకున్నారు. కళ్యాణంలో భాగంగా భక్తులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, చిన్న పిల్లలు కానివ్వండి, ఆ కళ్యాణం అయ్యేంత వరకు భక్తులు అక్కడనే కూర్చొని ఉన్నారు. అభివృద్ధి అర్థం సకల పీడా పరిహార అర్థం సమస్త సన్మంగళ అవాప్తి. ఈ శివపార్వతుల కళ్యాణం రోజే నా కళ్యాణం కూడా జరిగిందన్నట్టు. ఎందుకు జరిగిందంటే తర్వాత చెప్తా. అంతకన్నా ముందు నేను ఎన్నో జన్మలు చేసిన పుణ్యఫలంగా ఈ రోజునైతే నేను అనుకుంటాను, నిజంగా ఆ దేవుడు నాకు ఇచ్చిన వరంగా, గొప్ప వరంగా అనుకుంటాను. ఈరోజు శివపార్వతుల కళ్యాణం అయిపోయిన తర్వాత మా కళ్యాణం కూడా జరిగిందన్నట్టు. అసలు ఎందుకు జరిగిందంటే మా కళ్యాణం పుస్తె మట్టలు పెరిగిన వాళ్ళు, అంటే పెద్దవాళ్ళు ఉంటే ఎవరికన్నా అడగండి పెరిగిందంటే ఏందని అంటే వాళ్ళు చెప్తారు. ఈ పుస్తె మట్టలు పెరిగిన వాళ్ళు మంచి రోజు చూసుకొని, లేకపోతే ఏదైనా శుభకార్యంలో కానీ పెళ్లిళ్ళలో కానీ ఇది మంగళసూత్రం అనేది కడతారన్నట్టు. అదేవిధంగా నాకు కలిసి వచ్చిన రోజు ఈ శివపార్వతుల కళ్యాణం రోజే అలా కలిసి వచ్చింది. ఈ శివపార్వతుల కళ్యాణం రోజే నాకు కూడా కలిసి వచ్చింది అన్నట్టు. అందు గురించే ఈ శివపార్వతుల కళ్యాణంతో పాటు మా కళ్యాణం కూడా జరిగింది. అదేవిధంగా పంతులు చెప్పే మంత్రాలు కానివ్వండి, వేదాలు కానివ్వండి, మధ్య మధ్యలో చెప్పే శ్లోకాలు భక్తులని రంజింపచేశాయి.
అందరు దండం పెట్టుకోండమ్మా. చెప్పండి. దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి మే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో దేహి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా చప్పట్లు. నోరు ముయ్యకుండా ఓలైతే చేతులు చప్పట్లు వేయకుండా నోరు మెలకకుండా ఉండడం. ఇలా పాపము రోగాలు రొచ్చులు అన్ని వాళ్ళ మీద పడతాయి. డాన్స్ హలో प्रजावान् वशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पम् पुष्पवान् प्रजावान् वशुमान् भवति य एवं वेद यो पावायतनं वेद आयतन
సపోర్ట్ చేయాలన్నా సపోర్ట్ కొట్టుకోమా నమస్కరోమి రక్షాం ధారయామి దండం పెట్టుకోండి హర నమ పార్వతీ హర హర మహాదేవ హర భోళా శంకర భగవాని జై జగదంబ విశ్వపాలిని మాత రాజరాజేశ్వరుని కళ్యాణం అయిపోయిన తర్వాత పంతులైతే ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఇచ్చిండు, అందరూ బాగుండాలని. శ్రీ రాజరాజేశ్వరుని కళ్యాణం అయిపోయిన తర్వాత భక్తులు తెచ్చిన ఓడి బియ్యాన్ని అయితే దేవునికైతే సమర్పిస్తున్నారు భక్తులు. పెద్ద సంఖ్యలో యూత్ యువకులు ఈ కార్యక్రమం అయితే విజయవంతం చేశారు. దేవుణ్ణి ఊరేగిస్తున్న తరుణంలో అయితే ప్రతి ఇంటి నుండి ఒక చెంబడు నీళ్లు తీసుకొచ్చి మంగళహారతులతోటి దేవునికైతే హారతినైతే ఇచ్చారు. గ్రామ ప్రజలందరూ చిన్న పిల్లలతో సహా నృత్యాలు చేసుకుంటూ భక్తి భావనతో ఈ ఊరేగింపు అయితే కొనసాగింది.
అయిపోయిన తర్వాత మంగళహారతులతోటి 5 ప్రదక్షిణలు చేసిన తర్వాత మా ఊర్లో అయితే దండకం వేసారు. దండకము మహిళలు వేసుడు మాత్రం మా ఊర్లో ఫస్ట్ టైం ఇది. కళ్యాణోత్సవంలో భాగంగా ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ఒగ్గు కథ చెప్పడం జరిగింది. ఒగ్గు కథలో జోక్స్ కూడా వేసారు. ఒక జోక్ ఇప్పుడు చూద్దాం మనం. ఇంకేం చేస్తామే ఎవరు కొంగేసిపోయే ఏం సీరాలి కొంగు ఇదేమి సీరే ఇది బారిచ్చే సీరే సీరలు బారిచ్చినాక దౌడుకోలు ఎందుకు ఎల్లిపారాలు ఎందుకు 7 లీటర్లు ఇస్తానే పాలు ఎప్పుడు గట్టిగా మాట్లాడతావు బారిచ్చే సీరవా బారిచ్చే సీర కాదే పాలిస్టర్ చీరాను కొంగేసుకో మొగళ్ళంతా చూస్తారు నా సంవత్సరం అయిపోతుంటే కొంగొచ్చినారు ఏం చేస్తాను ఇంట్లో నేను ఈశ్వర ఇళ్ళలు కట్టుకుంటాను ఏ ఊరో ఏంది ఈశ్వరరావు ఇళ్ళలు కట్టుకుంటానమ్మా ఈశ్వరరావు ఇళ్ళలు కట్టానమ్మా అవునే దాసి అయితే ఇంట్లో ఈశ్వరరావు ఇళ్ళలు కట్టానమ్మా మరి అచ్చిరాగలతో నా కాళ్ళు మొక్కుతావా నీ కాళ్ళు మీద మొక్కుకుంటాను నేనే ఏంటి ఏంటి నీ కాళ్ళు అవుతుంది నా కాళ్ళు అవుతుందమ్మా 2 తోళ్ళు కాళ్ళేనా. ఒగ్గు కథలో భాగంగా ప్రతిరోజు శివపార్వతుల చరిత్ర శివలీలలు విని భక్తులు తరించడం జరిగింది. ఓం నమః శివాయ. సర్వే జనాః సుఖినో భవంతు.